జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ప్రకటనలు మీరు చూస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గనక 2029లో గనక అధికారంలోకి వచ్చాడా, గుర్తుపెట్టుకో, 2029 తరువాత మీ జీవితంలో మొత్తం చీకటి రోజులే. నాకు తెలిసి నేను ఒక అడ్వైస్ చేస్తున్నా మీకు, 2029 వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు 2029 వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. 2029 తరువాత అక్కడ ఈవీఎం మిషన్లో గనక జగన్మోహన్ రెడ్డికి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గకరమైన పరిపాలన వల్ల ఖచ్చితంగా ప్రజలు మళ్ళా ప్రతిపక్షానికి అధికారం ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. జగన్కి మ్యాండేట్ కనుక అక్కడ స్టార్ట్ అయింది అంటే నా మాట విని హెలికాప్టర్లు కొనుక్కొని రెడీగా పెట్టుకోండి. ఏ క్షణం అయినా సరే మ్యాండేట్ స్టార్ట్ అయినా ఒకళ్ళు పర్మనెంట్గా సింగపూరు, ఇంకొకళ్ళు పర్మనెంట్గా అమెరికా, ఇంకొకళ్ళు పర్మనెంట్గా స్విట్జర్లాండ్. ఎందుకంటే స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం అని పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు. యూ బెటర్ టు పర్చేజ్ ఎ హౌస్. 2029 తర్వాత ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మీ ఆనవాళ్ళు కనపడితే ఇంకా అది మీ కర్మ. ఆనవాళ్ళు కనపడితే నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి మీకు ఈ ప్రజాస్వామ్య దేశంలో బ్రతికే హక్కు అయితే లేదు. ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించి కనపడిన ప్రతి ప్రజాస్వామ్యవాదిని లోపలేస్తున్నటువంటి మీకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో బ్రతికేటువంటి హక్కు మీకు లేనే లేదు. మీరు ఉంటే జైల్లో అయినా ఉండాలి, లేదా దేశం విడిచైనా పారిపోవాలి. ఈ రెండిట్లో చాయిస్ ఈజ్ యువర్స్. మీరు ఇక్కడ ఉంటే మాత్రం నో డౌట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఉంటే మాత్రం నో డౌట్, నేను మళ్ళీ చెప్తున్నా, ఉంటే జైల్లో ఉంటాం, లేదా దేశం విడిచి పారిపోవటం. ఈ 4 సంవత్సరాలు మీరు ఏం చేస్తారో చేయండి, మీ ఇష్టం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీరు ఏం చేస్తారో చేయండి. తెలుగుదేశం కూటమి నాయకులు మీరు ఏం చేస్తారో చేయండి. బికాస్ మీకుంది 4 ఇయర్సే. ఈ 4 ఇయర్స్ తర్వాత డెమోక్రసీ విల్ రిస్టోర్. డెమోక్రసీ విల్ రిస్టోర్. వన్స్ డెమోక్రసీ రిస్టోర్ అయింది అంటే రాచరికం నిలబడదు సార్. ప్రజాస్వామ్యం రిస్టోర్ అయింది అంటే ఇక రాచరికం, రాజులు లేరు, రెడ్ బుక్ రాజ్యాంగాలు లేవు, మొత్తం గ్రీన్ బుక్ రాజ్యాంగమే, ప్రజాస్వామ్య రాజ్యాంగమే. మీరు తెల్ల చొక్కా వేసుకొని నీతి వాక్యాలు చెప్పి ప్రజలని పక్కకొచ్చి రెడ్ బుక్ రాజ్యాంగంతో మేము లోపలేసేస్తాం, పొడిచేస్తాం, ఉసిరేస్తాం, నలిపేస్తాం, చిదిమేస్తామంటే కుదరదు. సో భవిష్యత్తు మీకు 4 సంవత్సరాలు ఇచ్చింది. 1 ఇయర్ అయిపోయింది అదృష్టం కొద్దీ. మీరు ఎంతమంది ప్రైమా ఫేసి వేసుకున్న లోపల వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు. బట్ ఇంకో 4 ఇయర్స్ ఉంది. ఈ 4 ఇయర్స్లో మీ కోరికలన్నీ తీర్చేసుకోండి. 4 ఇయర్స్ తర్వాత ప్రజాస్వామ్యం మళ్ళీ రిస్టోర్ అవుతుంది, గుర్తుపెట్టు.